చాలా మందికి డౌట్ డాక్టర్ గారు, క్యాన్సర్ అంటేనే పెద్దవాళ్ళకి లేదా ఏజ్డ్ వాళ్ళకి వాళ్ళల్లో కనిపిస్తుందని అందరికీ ఒక డౌట్ అనమాట. కానీ క్యాన్సర్స్ అనేవి పిల్లల్లో ఉంటాయా? ఉంటాయమ్మా. సో ఇది చాలా మంచి ప్రశ్న. ఇంకోటి ఏంటంటే మెయిన్గా క్యాన్సర్ అంటేనే మనం ఏమనుకుంటామంటే బేసికల్గా ఒక ఓల్డ్ ఏజ్ డిసీజ్, అంటే వయసు పెరిగే కొద్దీ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువ అవుతుంది అని తరచుగా వింటూ ఉంటారు మీరు. ఓకే, సో కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే మనకి ఈవెన్ పిల్లల్లో కూడా క్యాన్సర్ వస్తుంది. సో నాట్ ఓన్లీ పిల్లలు అంటే మామూలు పుట్టిన బేబీల్లో కూడా వస్తుందా అని మళ్ళీ డౌట్ ఉంటుంది. సో పుట్టిన బేబీల్లో కూడా రావచ్చు క్యాన్సర్, అర్థమవుతుందా? సో దెర్ ఈజ్ నో ఏజ్ లిమిట్ ఫర్ ద క్యాన్సర్. కానీ మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ ఏం చూస్తామంటే ఒక 100% ఆఫ్ క్యాన్సర్ పేషెంట్స్ చూస్తే దాంట్లో 80 to 95% వరకు మనం అడల్ట్స్లో చూస్తాం. అవును. సో ఒక 5% అంటే కొంచెం తక్కువ శాతం పిల్లల్లో చూస్తాం. అంతేగాని పిల్లల్లో అసలు లేదు క్యాన్సర్ అనడానికి లేదు. సో పుట్టినప్పటి నుంచి క్యాన్సర్ అనేది పుట్టిన బేబీ దగ్గర నుంచి ఐ థింక్ ఓల్డ్ ఏజ్ వరకు ఎవరికైనా వాళ్ళ రకమైన అంటే ఆ ఏజ్లో ఏ ఏ క్యాన్సర్స్ కామన్గా వచ్చే ఛాన్సెస్ ఉంటుందో అలాంటి క్యాన్సర్స్ పుట్టినప్పటి నుంచి సో 70-80 ఇయర్స్ వరకు మనకి ఎప్పుడైనా కూడా క్యాన్సర్ వాళ్ళ ఏజ్ తగ్గట్టుగా ఉండవలసిన క్యాన్సర్స్ రావాల్సిన క్యాన్సర్స్ వస్తాయి అన్నమాట. సో